Hi students, welcome to my channel. So today టాపిక్ ఏంటంటే మనకి ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 11.3 గురించి డిస్కషన్ చేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో 11.3లో ఎక్సర్సైజ్ అనేది వెరీ ఈజీ అమ్మా. మనం ఆల్రెడీ 11.3 చేయడానికి కొన్ని ఫార్ములాస్ కూడా చెప్పాము. ఆ ఫార్ములాస్ ఏంటంటే మరలా ఒకసారి గుర్తు చేస్తాను. ఆ ఫార్ములాస్ యూజ్ చేసి ఎక్సర్సైజ్ మనం కంప్లీట్ చేస్తాము. సో సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా అని, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా అని, tan ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాట్ థీటా అని, కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే tan థీటా అని, సీకెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కొసికెంట్ థీటా అని, కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే సీకెంట్ థీటా అని, ఇలా మనం కొన్ని ఫార్ములాస్ అనేవి చెప్పుకున్నాం. సో ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనం ఇక్కడ ఫినిష్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ రోమ్ ఎక్సర్సైజ్ 11.3లో ఫస్ట్ రోమ్లో ఉన్నటువంటి ఫస్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ ఏమనంటే ఫస్ట్ ఎవాల్యుయేట్ అన్నాడు. సో tan 36/cot 54 యొక్క వాల్యూ ఎంతో చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీకు నచ్చినట్టు చూడమ్మా. tan అయినా మనం కాట్లోకి చేంజ్ చేయొచ్చు, కాట్ అయినా tan లోకి చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ tanకి tan రాస్తున్నాను. tan ఆఫ్, ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే మనము 36కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి ఎంత యాడ్ చేస్తే 90 చూసుకోవాలి. 36కి నువ్వు 54 కనుక యాడ్ చేస్తే 90 వస్తుంది. 36కి 54 యాడ్ చేస్తే 90 వస్తుంది. కాబట్టి నువ్వు ఎంత అయితే యాడ్ చేసావో దాన్ని 90లో సబ్ట్రాక్షన్ చేయి. 54 యాడ్ చేసావు కదా, 54 ఏం చేస్తావు 90లో తీసేసాయి. సో 90 మైనస్ 54, ఓకేనా? కొంచెం బద్దగా. సో 90లో నుంచి మనం 54 సబ్ట్రాక్షన్ చేసినట్టయితే మనకు వచ్చేది ఎంతమ్మా 36 వస్తుంది. సో ఇప్పుడు 90లోంచి 54 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 36 వస్తుంది. కాబట్టి వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ ఈ 54ని థీటా అనుకోండి. ఇక్కడ యూజ్ చేస్తున్న ఫార్ములా ఏంటంటే tan ఆఫ్ 90 మైనస్ థీటా. సో 90 ఉన్న tan ఏమైతే మనకి కాట్ అవుతుంది. ఫార్ములా చెప్తాను కదా, చూడండి రాస్తున్నాను. tan ఆఫ్ 90 మైనస్ థీటా అంటే ఫార్ములా ఏంటి మనకి కాట్ థీటా. చూడు అదే ఫార్ములా ఉంది. tan ఆఫ్ 90 మైనస్ థీటా అంటే ఏంటమ్మా కాట్ థీటా. కాట్ రాయండి. ఇక్కడే మనకి థీటా ఉంది. థీటా అంటే అందరిలో మనం 54 అనుకున్నాం కాబట్టి 54 రాయండి. కాట్ 54/cot 54. ఇప్పుడు చూడమ్మా మనకి నోమనేటర్ డినామినేటర్ ఈక్వల్ గా ఉంది. సో లవము హారము సమానంగా ఉంది. సో నోమనేటర్ డినామినేటర్ ఈక్వల్ గా ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి 1. ఎందుకంటే 2/2 అంటే 1 అంటాం, 3/3 అంటే 1. ఎందుకంటే 2/2 అంటే 2లో 2 1 టైం క్యాన్సిల్ అయ్యింది. సో 3/3 అంటే 3లో 3 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని నెక్స్ట్ సెకండ్ సమ్ చూడమ్మా. cos 12 degrees మైనస్ sin 78 degrees అన్నాడు. సో ఫస్ట్ మనం కాస్కి కాస్ రాయండి. ఇందా చెప్పాము ఇక్కడ 12 ఉందమ్మా. 12కి మనం ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది, 78 యాడ్ చేస్తే 90 వస్తుంది. నువ్వు ఎంత యాడ్ చేసావు దాన్ని ఏం చెప్పావు 90లో తీసే. మనం 78 యాడ్ చేసావు, 78 ఏం చేస్తావు 90లో తీసేసాయి. 90 మైనస్ 78. ఇప్పుడు 90లో నుంచి 78 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 12 వస్తుంది. కాబట్టి వాల్యూ ఏం చేంజ్ అవ్వదు అంటే రాసుకోవచ్చు, ఇబ్బంది ఏంటి. ఈ sin 78కి ఏమేస్తారు, sin 78 రాయండి. సో నెక్స్ట్ ఇక్కడ 78 ఏమనుకుంటారమ్మా థీటా అనుకోండి. ఇప్పుడు చూడండి కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. 90 ఉందంటే కాస్ ఎలా మారింది, సైన్ గా మారిపోతుంది. సో ఒకసారి నేను ఇక్కడ ఫార్ములా కూడా రాస్తుంది చూడండి అమ్మా. ఇక్కడ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సో దీని థీటా అనుకుంటే కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే మనకి ఏంటమ్మా ఫార్ములా సైన్ థీటా. సైన్ రాయండి. ఇక్కడ థీటా ఉందమ్మా. థీటా అంటే ఎంత అనుకున్నాం మనం 78 మైనస్ సైన్ 78. సైన్ 78లో నుంచి సైన్ 78 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 0 వస్తుంది.
అది దీని వాల్యూ ఎంత చూడండి, మన స్టార్ట్ సమ్ చూడండి. కొసికెంట్ ఆఫ్ ఈ 31కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది మనకి, 59 యాడ్ చేస్తే 90 వస్తుంది. 59 యాడ్ చేసాం కాబట్టి 59 ఏం చేస్తాం, 90లో తీసేసి 90 మైనస్ 59. చూడండి 90లోంచి 59 సపరేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 31 వస్తుంది. సో పక్కన ఎంత ఉంది మనకి, సీకెంట్ 59కి సీకెంట్ 59. ఇక్కడ 59 తీటా అనుకున్నాం. సో కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా, 90 ఉంది, కొసికెంట్ ఎలా మారింది, సీకెంట్ గా మారిపోతుంది. కాబట్టి కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే ఫార్ములా ఏంటమ్మా, సీకెంట్ తీటా. తీటా అంటే 59 కాబట్టి 59 రాయండి, మైనస్ సీకెంట్ 59. సీకెంట్ 59లో నుంచి సీకెంట్ 59 చేస్తే ఎంతమ్మా, 0 వస్తుంది. ఇక్కడ ఫార్ములా రాసుకోండి, కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే. సో నెక్స్ట్ చూడమ్మా, సైన్ 15 డిగ్రీస్ సీకెంట్ 75 డిగ్రీస్. సో ఇక్కడ ఇంటూ అనమాట రెండింటి మధ్యలో. ఫస్ట్ సైన్ కి సైన్ రాయండి. ఇక్కడే మనకి 15 ఉందమ్మా. 15కి మనం ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది మనకి, 75 యాడ్ చేస్తే 90 వస్తుంది 15కి. నువ్వు 75 యాడ్ చేశావు కాబట్టి, సో చూడమ్మా ఇక్కడ 15కి మనము 75 యాడ్ చేస్తే 90 వస్తుంది. 75 యాడ్ చేసావు కాబట్టి 75 నుంచి ఏం చేస్తావు, 90 సపరేట్ చేసి 90 మైనస్ 75. ఇప్పుడు సీకెండ్ 75కి సీకెండ్ 75 రాయండి. ఇప్పుడు ఈ 75 ఏమనుకున్నాం మనం, తీటా అనుకుందాం. సో సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా. సో 90 ఉంది కదా, సైన్ ఎలా మారిపోయింది, కాస్ గా మారింది. చూడండి ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను, సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. సో కాస్ కి కాస్ రాయండి. తీటా అంటే ఇక్కడ ఎంతమ్మా మనకి, 75 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75. సో కాస్ 75కి కాస్ 75 అయినామా. ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఫార్ములాస్ లో చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్పాం, సీకెంట్ తీటా. సీకెంట్ అంటే ఫార్ములా ఏంటి మనకి, 1/cos తీటా. సీకెంట్ తీటా అంటే అర్థమైందమ్మా, 1/cos తీటా. అంటే ఇక్కడ సీకెంట్ 75 అంటే రాయొచ్చు మనం, 1/cos 75. సో ఇప్పుడు ఈ రెండు ఏమవుతుంది మనకి, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 1. కాబట్టి సీకెంట్ తీటా అంటే 1/cos తీటా, సీకెంట్ 75 అంటే 1/cos. నెక్స్ట్ చూడమ్మా, ఈ రోమన్లో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ చెప్తున్నాను చూడండి. సో టాన్కి టాన్ రాయండి అమ్మా. ఇప్పుడు 26కి మనము ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది, 26కి 64 యాడ్ చేస్తే 90 వస్తుంది. 64 యాడ్ చేస్తావు కాబట్టి 64 ఏం చేస్తావు, 90లో సబ్ట్రాక్షన్ చేయి, 90 మైనస్ 64. సో tan 64కి ఏం చేస్తారు, tan 64 రాయండి. ఇప్పుడు దీన్ని తీటా అనుకున్నాం అనుకోండి. సో tan ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. సో 90 ఉందిగా, tan ఎలా మారింది, కాట్ గా మారుతుంది. రాయండి ఫార్ములా, tan ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. సో కాట్ రాయండి. తీటా అంటే ఎంత మనకి, 64. సో tan 64కి tan 64 రాయండి. సో tan ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. తీటాను 64 రాయండి. కాట్ 64కి 64 రాయండి. ఇక్కడ tan ఉందమ్మా. సో మనకి tan తీటా అంటే 1/cot తీటా రాయొచ్చు. చూడండి మా ఫార్ములా, tan తీటా అంటే 1/cot తీటా. కాబట్టి tan 64 అంటే 1/cot 64 డిగ్రీ. సో రెండు ఏమవుతాయి మనకి, క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆన్సర్ 1 వస్తుంది. సో నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ రోమ్లో మనకి 2 సమ్స్ ఉన్నాయి. 2 సమ్స్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి 1 మార్క్కి. సో దాంట్లో ఫస్ట్ సమ్ చూడండి, tan 48, tan 16, tan 42, tan 74 ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమంటాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి అమ్మా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకి, tan 48 డిగ్రీస్, tan 16 డిగ్రీస్, tan 42 degrees, so tan 74 degrees. So that is left hand side. So
సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ తెప్పిద్దాం. ఇక్కడ చూడండి మనకి 48 ఉందమ్మా. ఈ 48కి మనం ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది? 42 యాడ్ చేస్తే 90 వస్తుంది. నువ్వు 42 యాడ్ చేసావు కాబట్టి 42 ఏం చేయాలి మనం? 90లో తీసేయాలి. అంటే 90 మైనస్ 42. సో tan ఆఫ్ 90 మైనస్ 42. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా 16 ఉంది. 16కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది? 74. 74 ఏం చేస్తావు? 90లో సబ్ట్రాక్షన్ చేయి. సో tan ఆఫ్ 90 మైనస్ 74. ఈ టూ టర్మ్స్ ఏం చేంజ్ చేద్దాం, ఎలా ఉందో రాసేయండి. సో tan 42 అండ్ tan 74. ఇక ఫార్ములాస్ అప్లై చేద్దాం. ఇప్పుడు దీని తీటా అనుకోండి, దీన్ని కూడా తీటా అనుకోండి. సో tan ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. సో 90 ఉంది, tan ఎలా మారుతుంది? కాట్గా మారిపోతుంది. సో కాట్ తీటా రాయాలి. తీటా అంటే ఎంత మనకి? 42. ఇక్కడ కూడా చూడమ్మా, tan ఆఫ్ 90 మైనస్ తీటా. సో 90 ఉంది, tan ఎలా మారుతుంది? కాట్గా మారుతుంది. కాబట్టి tan ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. ఇక్కడ తీటా వాల్యూ ఎంత మనకి? 74. సో మిగిలిన 2 అలా రాయినమ్మా. tan 42 అండ్ tan 74. ఇక్కడ ఫార్ములాస్ చూడండి. ఇక్కడ cot 42 ఉందమ్మా. మనకి cot తీటా అంటే ఫార్ములా ఏంటి మనకి? 1/tan తీటా. cot తీటా అంటే 1/tan తీటా. కాబట్టి cot 42 అంటే ఎట్లా రాయొచ్చు మనం? 1/tan 42. అలాగే cot 74 అంటే 1/tan 74. ఈ రెండు కామన్ రాసేనమ్మా. tan 42 డిగ్రీస్ అండ్ tan 74 డిగ్రీ. ఈ రెండు మనం ఏం చేంజ్ చేయాలి? cot తీటా అంటే 1/tan తీటా, తీటా అంటే 42, cot 74 అంటే 1/tan 74. క్యాన్సిల్ అయ్యి చూడమ్మా. tan 42 tan 42, tan 74 tan 74. క్యాన్సిల్ అయ్యి మనకి ఎంత వస్తుంది? 1. సో దట్ ఈస్ RHS. ఇప్పుడు ఏం రాస్తారమ్మా? LHS is equal to RHS. Therefore ఏం రాస్తారు? tan 48 degrees, tan 60 degrees, tan 42 degrees, tan 74 degrees is equal to 1. సో ఈ విధంగా మనం సమ్ ఫినిష్ చేయాలి. దిస్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 1 మార్క్ సమ్. దీంట్లో రెండో సమ్ ఉందమ్మా, అది మీరు హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ ఫస్ట్ రో మనం సెకండ్ రో మనం అయిపోయిందమ్మా. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఇఫ్ tan 2a is equal to cot of a minus 18 degrees. చూడమ్మా, tan 2a is equal to cot of a minus 18 degrees అంటే where 2a is an acute angle. acute angle అంటే తెలుగులో అల్పకోణము లేదా లఘు కోణము. అంటే అల్పకోణము లఘు కోణం 90 డిగ్రీల కన్నా తక్కువ అన్నమాట. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏని కనుక్కోమంటాడు. సో మనకి ఇచ్చింది తీసుకుందాం ఫస్ట్. సో GT given that tan 2a is equal to cot of a minus 18 degrees అన్నాడు. ఇది ఇచ్చిండే కదా. tan 2a is equal to ఎంత ఇచ్చాడమ్మా? cot of a minus 18 degree. ఇక్కడ tan cot ఈక్వల్ అయిందమ్మా. ఇక్కడ ఫార్ములా ఏంటంటే tan a is equal to cot b, then a plus b is equal to 90 degrees. చూడండి ఫార్ములా, tan a is equal to cot b అయినప్పుడు a plus b ఎంత అవుతుంది మనకి? 90. చూడండి ఫార్ములా, tan a is equal to cot b. సో tan a is equal to cot b అయినప్పుడు a plus b ఎంత అవుతుంది మనకి? 90 అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ a అంటే ఎంత మనకి? 2a. సో b అంటే ఎంతమ్మా మనకి? a minus 18 degree. చూడండి ఇక్కడ ఫార్ములా tan a is equal to cot b. సో tan a is equal to cot b a plus b 90 కదా. a అంటే ఇక్కడ ఎంత మనకి? 2a. సో b అంటే ఎంత మనకి? ఇక్కడ a minus 18 degrees is equal to 90 degrees. చూడమ్మా, tan a is equal to cot b a plus b ఎంతమ్మా? 90. సింప్లికేషన్ చూడమ్మా, ఇక్కడ ఏ 2లో ఉన్నాయి, ఇక్కడేమో 1 ఉన్నాయి. 2 plus 1 ఎంత మనకి? 3 అవుతుంది.
ఈ -18 ఇటు వస్తే ఏమైందమ్మా +18 అవుతుంది. 2 యాడ్ చేయండి. 19 + 18 ఎంత అవుతుందమ్మా 108. సో 3 ఇక్కడ మల్టిప్లైడ్ వస్తే డివైడ్ అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 108/3. క్యాన్సిలేషన్ చూడమ్మా 3 3s are 9, 3 6s are 18. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 36 degrees. విధంగా మనం ఫినిష్ చేయాలి. ఫార్ములా చూడండి 2a అనుకోండి, a - 18b అనుకోండి. tan a is equal to cot b అయితే a + b 90. ఏ ఉన్న ప్లేస్ లో 2 రాయండి, బి ఉన్న ప్లేస్ లో. సో నెక్స్ట్ చూడమ్మా 4th సమ్ చూడండి. ఇఫ్ tan a is equal to cot b where a and b are acute angles. tan a is equal to cot b అంటున్నాడు. a and b are acute angles. acute అంటే అల్ప కోణాలు అని అర్థం. 90 డిగ్రీలకు తక్కువ. ప్రూవ్ దట్ a + b 90 అన్నాడు. యాక్చువల్గా మనకి ఇందాక ఫార్ములా చెప్పాం. tan a is equal to cot b అయితే a + b 90 తెలుసు, కానీ ప్రూవ్ చేయమంటున్నాడు. సో ముందు ఇచ్చింది తీసుకున్నాం. gt given that tan a is equal to cot b. ఇక్కడ చూడండి చిన్న లాజిక్ చూడండి. ఇప్పుడు tan a నేను ఎలా రాస్తున్నానంటే cot of 90 - a గా రాస్తున్నాను. చూడండి cot b కి cot b రాయండి, ఏం మార్చట్లా. ఎందుకంటే చూడమ్మా cot of 90 - θ అంటే tan θ. సో 90 ఉంది కాబట్టి కాట్ ఎలా మారిద్ది, tan గా మారిద్ది. అదవుతుందా? సో కాబట్టి tan a అంటే మనం ఎలా రాయొచ్చు, మనము tan a అంటే cot of 90 - a గా రాయొచ్చు. ఓకేనమ్మా. ఇప్పుడు బోత్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఈక్వల్. ఇప్పుడు ఏం చేస్తాం, tan a ని మనం cot of 90 - a రాస్తాం. cot of 90 - a అంటే tan a. ఇరువైపుల త్రికోణం మీద నిష్పత్తులు సమానంగా ఉన్నాయి. బోత్ సైడ్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు యాంగిల్స్ ని ఈక్వల్ చేయాలి, కోణాలు. ఇక్కడ చూడము యాంగిల్ ఎంత, ఇక్కడ మనకి 90 - a. ఇక్కడ యాంగిల్ ఎంత మనకి b. సో -a అంటే ఏమైందమ్మా +a, b + a. సో b + a అన్న a + b అన్న ఒకటేగమ్మా. ఇక్కడ a + b ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 90. tan అయినా cot లో మార్చొచ్చు, cot అండ్ tan లో మార్చు. cot b ని మనము tan of 90 - b గా కూడా రాయొచ్చు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ సమ్. చూడమ్మా నెక్స్ట్ 5th సమ్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఇఫ్ ABC are interior angle of the triangle. ABCలు త్రిభుజంలో ఉన్నటువంటి అంతర కోణాలు. So then show that tan of a + b/2 is equal to cot c/2 ని ప్రూవ్ చేయమన్నాడు. సో ఏబిసిలు ఇంటీరియర్ అయినప్పుడు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ అనే ట్రయాంగిల్ ఎంత మనకి 180. త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలు మొత్తం 180. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని యూజ్ చేసుకొని మనము a + b + c is equal to 180 అని తెలుస్తుంది. ఎందుకంటే ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ 180. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ప్రూవ్ చేస్తున్న దాంట్లో a + b లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, c ఏమో రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. కాబట్టి c ని రైట్ హ్యాండ్ తీసుకెళ్ళండి. సో +c ఇటు వస్తే ఏమవుతుంది మనకి -c. ఇటువైపు a + b ఉంటుంది. a + b is equal to 180 - c. ఇప్పుడు బోత్ సైడ్ ఏం చేద్దామంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బై 2 ఉంది, ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ బై 2 ఉంది. కాబట్టి బోత్ సైడ్ 2 తో డివైడ్ చేసుకోండి. సో నౌ డివైడింగ్ 2 ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్ 2 తో డివైడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ a + b ఉంది. a + b/2 is equal to, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ కూడా 2 తో డివైడ్ చేయాలి. 180/2 - c/2. సో a + b/2 is equal to 2 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది మనకి 19 టైమ్స్ పోతుంది. సో 90 - c/2. ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ tan ఉందమ్మా. ఇక్కడ tan ఉంది కాబట్టి బోత్ సైడ్ tan తీసుకోవాలి. ఒకవేళ cos అంటే బోత్ సైడ్ cos తీసుకోవాలి. కాబట్టి నౌ టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్. తెలుగులో ఇరువైపుల tan ని తీసుకోనగా అని చెప్పండి.
tan ఆఫ్ ఇక్కడ ఎంత ఉందమ్మా a ప్లస్ b బై 2 is equal to tan ఆఫ్ 90 మైనస్ c బై 2. tan ఉంది కాబట్టి బోత్ సైడ్ tan తీసుకున్నాం, cos ఉంటే cos తీసుకోవాలి. సో tan ఆఫ్ a ప్లస్ b బై 2 is equal to, ఇప్పుడు c బై 2 తీటా అనుకున్నాం. సో tan ఆఫ్ 90 మైనస్ తీటా అంటే cot తీటా. cot తీటా అంటే ఎంత ఇక్కడ మనకి c బై 2 ఉంది కాబట్టి c బై 2. tan ఆఫ్ a ప్లస్ b బై 2 is equal to cot c బై 2. సో దీని తీటా అనుకోండి, tan ఆఫ్ 90 tan cot గా మారింది, తీటా అంటే c బై 2. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి సార్ మనకి ఎగ్జాంపుల్ 12 ఉంది, అదే పేజీలో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఎక్సర్సైజ్ లో sin 75 cos 65 ని మనము ఈ ట్రిగ్నోమెట్రీ రేషియోలో ఎక్స్ప్రెస్ చేయాలి. త్రికోణ రేషియో ఎలాగా 0 to 40 అంటే 0 degrees నుంచి 45 degrees మధ్య ఉన్నట్టు చూపించాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ sin 75 ఉందమ్మా, sin ఆఫ్, ఇప్పుడు 75కి మనం ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది, 15 యాడ్ చేస్తే 90 వస్తుంది. దోద్దామ్మా 15 యాడ్ చేసాడు, 15 ఏం చేయాలి నువ్వు 90లో తీసేసి 90 మైనస్ 50, 90లోంచి 15 తీస్తే ఎంత మనకి 75. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా కాస్కి కాస్ రాయండి. ఇక్కడ 65కి మనం ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది మనకి, చూడమ్మా 25 యాడ్ చేస్తే 90 వస్తుంది. 25 ఏం చేస్తావు 90లో తీస్తే 90 మైనస్ 25, 90లో నుంచి 25 సబ్ట్రాక్షన్ చేస్తే నీకు వచ్చేది 65. 90లో 15 యాడ్ తీసేస్తే 75 వస్తుంది. ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేయండి, దీన్నేమో తీటా, దీన్ని కూడా తీటా అనుకోండి. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా, 90 వల్ల సైన్ ఎలా మారింది కాస్గా మారింది, కాస్ తీటా అంటే కాస్ 15 degrees. కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా చూడమ్మా, 90 కాస్ ఎలా మారింది సైన్గా మారింది, సైన్ 25 degree. ఇప్పుడు చూడండి ఇక్కడ కాస్ 15 degrees సైన్ 25 degree, ఇక్కడ 15 25 ఉంది. మనకి ఎలా చూపించమన్నాడు 0 to 45 మధ్యలో చూపించమన్నాడు. 0 to 45 మధ్యలో 15 ఉంటుంది, 25 కూడా ఉంటుంది. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 11.3 అయిపోయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 11.4 మనము డిస్కస్ చేద్దాం. అలాగే మనము రీసెంట్గా మనకి FA1 ఎగ్జామినేషన్ జరిగింది, ఆ మోడల్ పేపర్ సొల్యూషన్ కూడా మొత్తం చెప్తాను. ఎక్సైల్ 11.4 అయిన తర్వాత ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. It's caught in the crossfire.